జంపాల సినిమాతో రాజ్ తరుణ్ ఫేట్ మారిపోయింది. పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా సర్ప్రైజింగ్గా హిట్ అయింది. నటుడిగా రాజ్ తరుణ్కు కూడా మంచి పేరు వచ్చింది ఆ సినిమాతో. అప్పుడప్పుడు చిన్న సినిమాలు నిర్మిస్తూ తన అభిరుచిని చాటుకునే అక్కినేని నాగార్జున ఈ చిత్రానికి ప్రొడ్యూసర్గా పార్ట్నర్షిప్లో ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ్ మరోసారి రాజ్ తరుణ్ హీరోగా ఓ సినిమా చేస్తుండడం విశేషం. ఈ చిత్రాన్ని ఆయన ఒక్కడే నిర్మించబోతున్నాడు. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ మీద తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రంజని అనే కొత్త దర్శకురాలు రూపొందిస్తోంది. చడి చప్పుడు లేకుండా సెట్స్ మీదకి వెళ్ళిపోయిన ఈ చిత్రం ఇప్పటికే ఓ షెడ్యూల్ని పూర్తి కూడా చేసుకుంది. ఇప్పటిదాకా రాజ్ తరుణ్ హీరోగా నటించిన 5 సినిమాల్లో 4 హిట్ అయ్యాయి. దీంతో అతడికి అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. అయితే రాజ్ వాటిలోంచి జాగ్రత్తగా ప్రాజెక్టులు ఎంచుకుంటున్నాడట. దొంగాట ఫేమ్ వంశీకృష్ణ దర్శకత్వంలో కిట్టు ఉన్నాడు జాగ్రత్త సినిమాను పూర్తి చేసిన రాజ్ తరుణ్ మధ్యలో సంజన అనే మరో లేడీ డైరెక్టర్తో ఓ సినిమా మొదలుపెట్టాడు. కానీ ఆ ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోయింది. ఇంతలో నాగార్జున నిర్మాణంలో రంజని దర్శకత్వంలో సినిమా స్క్రిప్ట్ రెడీ అవ్వడంతో దాన్ని పట్టాలెక్కించేశాడు. శ్రీ విష్ణు సినిమా బ్యానర్పై మా అబ్బాయితో అనే సినిమాలో హీరోయిన్గా పరిచయమైన చిత్రా శుక్లా ఈ సినిమాలో హీరోయిన్గా నటించబోతోంది. Tollywood latest news. For more updates on anything happening in Tollywood, please like, share and subscribe to Tollywood latest news.